పలకబడిన మాట ఇప్పుడు వధువులో ప్రత్యక్షపరచబడుతున్నది. ఇది రాయబడిన వాక్యం, బైబిల్ రాయబడిన వాక్యం. మరి 7వ దూత వర్తమానం పలకబడిన మాట, బయలుపరచబడింది. ఇప్పుడు ఆ బయలుపరచబడిన మాటయే వధువులో శరీరధారై ప్రత్యక్షపరచబడతా ఉన్నది. 3 థింగ్స్, 3 కార్యాలు: రాయబడిన వాక్యం, బయలుపరచబడిన వాక్యం, ప్రత్యక్షపరచబడిన వాక్యం. ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన వాక్యం ఎవరంటే మనమే. ఏదైతే రాయబడి ఉన్నదో, ఏదైతే 7వ దూత ద్వారా బయలుపరచబడినదో, ఏదైతే పలకబడి బయలుపరచబడినదో, అది ఇప్పుడు మనలో శరీరధారి అయి ప్రత్యక్షపరచబడతా ఉన్నది. ఫైనల్, చివరిదిగా అదే ప్రత్యక్షపరచబడుట, వాక్యం నెరవేర్పు జరుగుతా. ఇంకో మెసేజ్ ఏమన్నాడో తెలుసా? వాక్యం మనకు అనువాదం ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అనువాదం ఏంటంటే దాన్ని నెరవేర్పు చేయడమే. దేవుడే తన సొంత వాక్యానికి తాను అనువాదకుడై ఉన్నాడు. అనువాదం అంటే అర్థం చెప్పుట. వాక్యానికి ఎవరు అర్థం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ వాక్యం ఎప్పుడైతే ఆయన చెప్పినట్టుగా, ఆయన పలికినట్టుగా నెరవేర్పు చేస్తాడో అదే దేవుడిచ్చే అనువాదమై ఉన్నది. అదే తన వాక్యానికి దేవుడు చెప్తున్న అర్థమై ఉన్నది. అర్థమైందని చెప్పింది అంటే మనం ఎవరం? ఇప్పుడు దేవుడు తన వాక్యానికి అనువాదం. మనం అర్థమైందని అన్నది.